ప్రభువైన యేసు నామములో అందరికీ వందనాలు. శుభోదయం. యేసయ్య మాట అనే ఈ కార్యక్రమానికి ప్రేమతో నేను మిమ్మల్ని స్వాగతిస్తున్నాను. యేసు ప్రభువారు ఆయన బోధించిన మాటలు అనుదినము మనం ధ్యానిస్తున్నాము. ఈ దినము మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 33వ వచనం నుండి 35 వచనాల వరకు ధ్యానించుకుందాం. ఆయన మరి యొక్క ఉపమానము వారితో చెప్పెను. పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కుంచముల పిండితో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది. నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించెదను. లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియచెప్పెదను అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరునట్లు యేసు ఈ సంగతులన్నిటినీ జనసమూహములకు ఉపమాన రీతిగా బోధించెను. ఉపమానము లేక వారికి ఏమీ బోధింపలేదు. ప్రియ దేవునిక బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో యేసు ప్రభువారు అనేక సార్లు పరలోక రాజ్యం గురించిన మర్మములు ఉపమాన రీతిగా ఆయన బోధిస్తూ ప్రజలకు సులువుగా అర్థమైనట్లుగా ఆయన తన బోధన క్రమాన్ని కొనసాగించేవారు. సాధారణంగా మనుషులకు ఉపమానం చెప్పినప్పుడు హితోపదేశం బోధించడం కంటే ఉపమానం చెప్పడం ద్వారా వారికి గుర్తు ఉంటుంది. యేసు ప్రభువారు అందుకే అనేకమైన సందేశాలు, లోతైన విషయాలు, ఆయన మర్మముతో కూడిన మాటలైనా సరే ఆయన ఉపమాన రీతిగానే బోధించేవారు. ఆయన ఎప్పుడు కూడాను ఉపమానము లేకుండా ఏ మాట చెప్పేవారు కాదు. ఏదైనా దేవునికి అర్పించడానికి అనాది కాలం నుండి ధర్మశాస్త్ర ప్రకారంగా పులి అనేదే దేవునికి కావాలి. పులి అని రొట్టెలు పండగ, పులి అని భక్ష్యములు దేవునికి అర్పించుట, అనేకమైనటువంటి వచన భాగములు ఉన్నాయి. అయితే ఈరోజు మనం చదువుతున్న వాక్య భాగంలో ఒక స్త్రీ 3 కుంచముల పిండి ఆమె పిసుకుతో అది పులిసి పొంగే వరకు, ఇది నేటి ప్రపంచంలో ఉన్న పరిస్థితులండి. ఈరోజు భూలోకములో అనేక మంది ప్రజలు సంఘమునకు అవిధేయత కలిగి దేవునికి భక్ష్యముగా, దేవునికి అర్పణంగా సమర్పణ కలిగి ఉండాల్సిన మనుషులు పులిసిపోయి పొంగే వరకు పిసుకబడుతుంది. ఒక స్త్రీ అనగా సంఘము మనుషులను సమకూర్చి దేవునికి భక్ష్యములు లేక దేవునికి అర్పణలు అర్పించాలని, దేవునికి అంగీకారయోగ్యంగా ఉండాలని ఆశపడుతున్నా సరే, దాచబడినటువంటి ఈ పిండి నేటి సమాజము అందరూ పులిసిన పిండి అనగా అసహ్యమైన కార్యములు చేసి పాపముతో జీవించే మానవ జాతి, అనేకమైనటువంటి దుష్కార్యములు చేయువారు, పులిసిపోయిన వారు. ఇక్కడ పులిసి పొంగు వరకు అనే మాట చూస్తున్నాం. అంటే చాలామంది తమకు తాము గర్వించి, తమకు తాము అహంకారముతో, గర్వముతో తమ జీవితాన్ని భయంకరమైనటువంటి స్థితిలోనికి, వాక్యానికి విరుద్ధంగా జీవించే స్థితి. వధువు సంఘము దేవుని ప్రజలకు, దేవునికి యోగ్యమైన బిడలుగా ఇష్టపడుతున్నాడు చేయడానికి. అందుకే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు తన ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయములు, అటువల్లే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను మహిమగల సంఘంగా
తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉత్తక స్నానము చేసి దాని కొరకు తన్ను తాను అర్పణముగాను బలిగాను చేసుకొనెను అనే మాట. ఈరోజు సంఘములో అనేక మంది బ్రతుకులు పులిసిన పిండిలా మారిపోతుంది. అనేక మంది ఉప్పొంగిపోతున్నారు. ఆ పొంగిపోయే ఆ భక్ష్యము దేవునికి ఇష్టము లేదు. నిన్ను నువ్వు హెచ్చించుకొని, నిన్ను నువ్వు గొప్ప చెప్పుకొని, దుష్కార్యములు చేసి నా అంత పరిశుద్ధుడు ఎవడు లేడు, నా అంత గొప్పవాడు ఎవడు లేడు, నా అంత జ్ఞానవంతుడు ఎవడు లేడు అనేది ఈరోజు సమాజంలో విపరీతంగా మన కంట కనిపిస్తూ ఉంది. సంఘాల్లోనేమి, సేవకులలోనేమి, విశ్వాసులలోనేమి తమ కంటి ఇతరులను నీచంగా చూస్తున్నారు అంటే పులిపిండు వీరే సంఘానికి పాడు చేస్తున్నారు. దేవుని రాజ్యము ఇలాంటి వ్యక్తులతో ఈరోజు ప్రవేశించడానికి సిద్ధంగా లేదు. పరలోక రాజ్యం అతి పరిశుద్ధమైనది. చిన్నపిల్లలాంటి స్వభావం కలిగి ఉంటేనే, పరిశుద్ధతయు సమాధానము కలిగి ఉంటేనే దేవుని ముఖం మనం చూడగలం, తన రాజ్యానికి మనము చేరగలము. అయితే ఈరోజు మనం చూస్తున్న అనుభూతుల్లో సమాజము, సంఘము పులిపిండిని సాదృశ్యమైపోయింది. అందుకే ప్రభు మరి అనేక మంది ప్రవక్తలు, అనేక మంది పూర్వీకులు చెప్పిన మాటలను ఆయన జ్ఞాపకం చేసుకుంటూ జనసమూహమునకు ఉపమానంగా చెప్తా ఉన్నాడు. ఎవరి జీవితంలో పులిసిన అనుభూతి ఉండకూడదు, ఎవరు పొంగే స్థితిలో ఉండకూడదు. ఈ పొంగిపోతున్నటువంటిది అది దేవునికి నచ్చదు. ఎందుకంటే ఆయన భక్ష్యముగా తీసుకునేటటువంటి రొట్టెలు పులియని రొట్టెలు. ఈరోజు దేవునికి ప్రియ బిడ్డ, నీలో గనుక ఏదైనా దుష్కార్యములో ఉండి ఉంటే నువ్వు దేవుని ఎదుట అంగీకరింపబడవు. దేవుడు అలాంటి భక్ష్యములో ఎప్పటికీ కూడా స్వీకరించడు. పరలోక రాజ్యము ఈరోజు పరిశుద్ధత కలిగి దేవుని రాజ్యములో ప్రవేశించేటటువంటి వ్యక్తులు దేవునితో సమాధానం కలిగి పరిశుద్ధత కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కానీ సంఘములో పులిసిపోయిన జీవితాలు, పొంగిపోయే జీవిత విధానాలు కలిగి ఉంటున్నారు. పరిశుద్ధుడైన దేవుడు ప్రవక్తలు చెప్పిన మాటలను నెరవేరుతుంది. అనేక మంది దైవరాజ్యానికి వారు ప్రవేశించడానికి భాగ్యము కోల్పోతున్నారు. ఎందుకు అంటే వారి అతిక్రమ క్రియలను, వారి యొక్క అపవిత్రమైన జీవితాలు, దేవుని వాక్యానికి విరుద్ధంగా వారు ఉండే ప్రతి ఒక్క పరిస్థితుల్లో దేవుని రాజ్యానికి వారిని దూరము చేస్తుంది. ఏ వ్యక్తిలో కూడా అహంకారము ఉండకూడదు. ఏ వ్యక్తిలో కూడాను దేవుని కంటే మనము గొప్పవారనే భావన ఉండకూడదు. నాకు అన్నీ తెలుసు అనే భావన ఎప్పుడు కూడా పెట్టుకోకూడదు. మనము ప్రభు పాదాల యొద్ద ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక సందర్భంలో తన శిష్యులకు ఒక మాట చెప్తారు. దేవుడు మీకు ఆజ్ఞాపించినవన్నీ చేసిన తర్వాత యేసు పేరట లేక దేవుని పేరట దెయ్యాలు వెళ్ళగొట్టిన, అద్భుతాలు చేసిన, ఎలాంటి ఆశ్చర్యకార్యములు మీరు జరిగించినా ప్రభు యొద్దకు వచ్చినప్పుడు మీరు చెప్పాల్సిన మాట ఏమిటంటే, అయ్యా మేము అయోగ్యులము, మీరు మాకు చెప్పింది మేము చేసి ఉన్నాము, మేమైతే యోగ్యత కలిగిన వారు కాము అని ప్రభు ఎదుట ఒప్పుకోవాలి. ఉన్నారా అలాంటి వారు? ఈరోజు వారికంటే నేను గొప్పవాణ్ణి, వాళ్ళకంటే నేను గొప్పవాణ్ణి, నేను చెప్పింది నిజము అని ఒకరిని ఒకరు భయంకరంగా విమర్శించుకునే స్థితిలో సమాజము నడుస్తూ ఉంది. అందుకే అది పిలిచి పొంగే వరకు
ఈ 3 కుంచాల పిండి ఆ పాత్రలు పిసుకుతూ ఉంచబడిన అద్భుతమైన ఉపమానము ప్రభు తెలియచేస్తా ఉన్నాడు. ఇందులో చాలా మర్మం ఉన్నాయి. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవునికి ఇష్టమైన భక్ష్యములు పులిసిపోకూడదు, అది పొంగకూడదు, అది దేవునికి నచ్చవు. ప్రవక్తలు చెప్పినట్టుగా దేవుని ఎదుటకి వెళ్ళినప్పుడు మనను మనం తగ్గించుకుంటూ, దేవుని ఎదుటకి వెళ్ళినప్పుడు మనము దీన మనసు కలిగిన వారుగా వెళ్ళుటకును, ఆ అనుభూతిలో మనం జీవించుటకును మనం సిద్ధపడి ఉండాలని ప్రభు మనకు తెలియచేస్తా ఉన్నాడు. ఈ ఉపమానం చిన్నదే, కానీ ఇందులో ఉన్న ఆంతర్యము చాలా పెద్దది. దైవరాజ్యానికి చేరే హక్కు, దైవరాజ్యానికి పరలోక రాజ్యంలో ప్రవేశించే భాగ్యము ఎవరు కలిగి ఉంటున్నారు? దాచబడిన ఆ పిండి పులిసిన పిండి అయితే అది దేవుడు అంగీకరించాడు. పులి అన్ని పిండి అయి ఉండాలి. ప్రతి క్రైస్తవ బిడ్డలు తోటి వారికి విమర్శించడం కానీ, తోటి వారికి అసభ్యంగా వారితో నడవడం కానీ చేయకూడదు. ఎవరిని ఎవరు మన వ్యతిరేకంగా మాట్లాడకూడదు. మనల్ని మనము ఉప్పొంగేటటువంటి అనుభూతులు రాకూడదు. ఈరోజు సమాజంలో చూస్తున్నాము, చాలామంది తమే జ్ఞానులమని తాము చెప్పింది కరెక్ట్ అంటున్నారు. యేసుప్రభు వారి బోధన మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు యేసుప్రభు వారు ప్రవక్తలు చెప్పిన మాట, ధర్మశాస్త్రంలో చెప్పబడిన మాటలు నెరవేర్చడానికి వచ్చానని ఆయన తెలియచేశాడు. ఈరోజు మనవాళ్ళు అనేక మంది వారు చెప్పిందే గొప్పది, వారు చెప్పిందే శ్రేష్టమన్నది అనే స్థితిలోనికి వచ్చి ఉన్నారు. అందుకే ఎవ్వరిలో కూడాను సెల్ఫ్గా మనకు మనమే జ్ఞానులమని కానీ, అన్ని ఎరిగిన వారమని కానీ, దుష్కార్యములు చేస్తూ సమాజంలో అందరితో కలిసి వెళ్ళిపోయేవారుగా కానీ కాకూడదు. అందుకే పరలోక రాజ్యము ప్రవేశించడానికి ఇక్కడ సంఘము, స్త్రీ పిసుకుతున్నటువంటి 3 కుంచెల పిండిలో అది పులిసి పొంగిపోతుంది. సంఘము ఈరోజు వారిలో వారు వ్యతిరేకమైపోయి, సంఘంలో ఒకరితొకరు సమైక్యత లేకుండా, ఒకరితొకరు విరుద్ధ భావములతో ఒకరికొకరు దారుణంగా విమర్శించుకుంటూ జీవిస్తున్నారు. అదే ఈరోజు వాక్యం ద్వారా ప్రభు మనకు నేర్పిస్తున్నారు. ఇలాంటిది అది పులిసి పొంగే వరకు దాచబడి ఉన్నది, అది చెడిపోతుంది. నా సహోదరి సహోదరుడా, నీ యొక్క జీవితము, నీ విశ్వాసము, నీ నిరీక్షణ దేవుని యందు అది పరిశుద్ధంగా పులియని రొట్టెల దేవునికి అంగీకారయోగ్యంగా దాచబడాలి. అట్టి జీవితము దయచేయమని దేవునికి మనము అడుగుదాం, ప్రార్థిద్దాం. దయగల తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలములో ప్రవక్తలు ఏవైతే బోధించారో లోతైన గూఢమైన విషయాలు చిన్న చిన్న ఉపమాన రీతిగా మాకు అర్థమవడానికి మీరు బోధిస్తున్నారు. యేసయ్యా, మీకు వందనాలు. పులిసిన పిండి వలె మేము కాకుండా, పొంగిపోయే జీవితాలు మాకు రాకుండా, పులి అన్ని రొట్టెలుగా మీకు ఇష్టమైనటువంటి వారుగా జీవించే భాగ్యం అనుగ్రహించండి. ఎలాంటి పాపము మాలో పని చేయకుండా, పాపమునకు మేము బానిసలు కాకుండా, దుష్కార్యముల వైపు చూడకుండా, ఎలాంటి మాలో గర్వము కానీ, అహంకారము కానీ, ఉప్పొంగే జీవితము కానీ లేకుండా, ప్రభా వినయము, సాత్వికము, దీన మనసు కలిగిన హృదయాలు ఈ ఉదయకాలములో ప్రతి బిడ్డలు పొంది మీ రాజ్యములో చేరే వరకు మీ పరిశుద్ధ జీవితము మేము కలిగిన వారమై ముందుకు సాగే భాగ్యం అనుగ్రహించండి. పరిశుద్ధ అలంకృతులై మంచు వలె అరుణోదయ గర్భములో నుండి వచ్చి మిమ్మల్ని సేవించేటటువంటి పరిశుద్ధ జనాంగంగా ఉండడానికి కృప దయచేయమని ఈ దినము ప్రతి ప్రియ బిడ్డలకు వారి జీవిత గమనములో
పరిశుద్ధత కలిగి ఉండడానికి మాటల్లో, చూపుల్లో, క్రియల్లో, తలంపుల్లో, ఆలోచనలో, నడవడికలో మీ పరిశుద్ధతయే మా అందరికీ దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోమ్. ప్రభు మిమ్మలను దీవించును గాక.